వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఫూలే సినిమా 2025లో రిలీజ్ అయింది. అనేక అడ్డంకులు అవాంతరాల తర్వాత దాని సెన్సారు సందర్భంగా అనేక వివాదాలు ముందుకు వచ్చినాయి. రిలీజ్ అవుతున్న సందర్భంగా అనేక వివాదాలు ముందుకు వచ్చినాయి. చాలా లేటు కూడా అయింది. సినిమా కూడా రిలీజ్ అయింది, చాలామంది చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు జీరాములు గారు. ఆయనతోటి ఈ సినిమా గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాములు గారు, ఫూలే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఫూలే సినిమా, దీనికి ఎందుకు అడ్డంకులు వచ్చినాయి? దానికంటే ముందు కాశ్మీర్ ఫైల్స్ పేరుతోటి, కేరళ స్టోరీస్ పేరుతోటి, రజాకార్ ఫైల్స్ పేరుతోటి అనేకమైన విద్వేషం సినిమాలు, అబద్ధాల సినిమాలు వచ్చినప్పుడు, ఒక నిజానికి సంబంధించిన సినిమా, ఒక మహాత్ముని సినిమా వచ్చినప్పుడు ఎందుకు వివాదమైంది, ఎందుకు అడ్డుకున్నారు? చక్కటి డిస్కషన్ అండి. ఇలా అవసరం కూడా. ఫూలే సినిమా చాలా గొప్పగా తీయటం అయితే జరిగింది. అంటే ఇప్పటికే ఆ సినిమా రావటానికి చాలా ఇబ్బంది అయింది. దానికి 40 కట్స్ కూడా జరిగినాయి. సెన్సార్ డిలే చేసింది. అది కూడా ఇక్కడ చాలా పరిమితమైన టాకీస్లకే అది విడుదల జరిగింది. వచ్చిన కొంతకాలం లోపలనే, వారం రోజుల లోపల, 10 రోజుల లోపల తీసేయటం జరిగింది. తర్వాత ఒకటో రెండో సినిమా టాకీసులు ఇవాళ హైదరాబాద్లో ఉన్నా కూడా ఎవరికి పరిచయం లేనిది, లేదా ఎక్కువ మంది చూడండి, లేదా మెయిన్ సెంటర్లో లేని సినిమా టాకీసులకే ఐనాక్స్ మన అంటే మీరు ఎవరు చూడని సినిమాను, ఎవరు చూడని థియేటరు, ఎవరికి తెలియని థియేటర్ అంటున్నారు కదా. అసలు మీరు ఆ సినిమా వెతకడం కోసం పడిన కష్టము, చేసిన కృషి అయింది? వాస్తవంగా చెప్పాలంటే ఆ సినిమా వచ్చింది, ఆ సినిమాను చూడాలని ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నా. అయితే ఎక్కడెక్కడ ఉంది అంటే వాళ్ళు చెప్పిన అది థియేటర్స్ చూస్తే ఎతుకుతూ దొరకటం లేదు. కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే అవి వెళ్ళిపోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎట్లనో నేను పరమేశ్వరి దగ్గరలో ఉంటుంది అన్నారు. పరమేశ్వర్లో ఉంటుంది అనేది కూడా నాకు ఐడియా లేదు. లోపలికి పోయిన తర్వాత మనకి దొరుకుద్ది. అయితే నేను సినిమాలు ఎక్కువ చూడను కాబట్టి అని కాదు, కానీ సినిమాలు చూసేటోళ్ళు కూడా ఆ సినిమా టాకీస్ ఎక్కడుంది, ఉందా లేదా అనే గందరగోళంలో ఉన్నారు. చాలా మంది నేను పట్టించుకోలేదు. నేను కొంతమంది ఎక్కడుందండి, ఆడ చూసిండ్రని నన్ను అడుగుతారు. నేను పని కట్టుకొని 2 రోజులు నాకు తెలిసిన పిల్లలతో మాట్లాడి వాళ్ళు చెప్తే నేను పోవటం జరిగింది. అంటే సినిమా టాకీస్ని ఎత్తుక్కోవటాని కోసమే పోవటం జరిగింది. తర్వాత అక్కడికి పోయిన తర్వాత సరే ఏదో లోపల ఎంటర్ అయినాం, సరే సినిమా చూసినాం. సినిమాకి వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరైతే మనలాగా సామాజిక అంశాల పట్ల ఉత్సుకత ఉన్నవాళ్ళు, ఆ తర్వాత ఎలైట్ పీపుల్ వాళ్ళు వచ్చారు. అసలు మాస్ జనాలకి ఇది ఒక సినిమా ఉంది, ఈ సినిమా చాలా సామాజిక అంశాల మీద చాలా స్పష్టంగా ఉంది, ఇవాళ జీవన విధానానికి టచ్ అయ్యేలాగుంది, గతంలో ఉన్న సామాజిక పరిస్థితులు వివరిస్తుంది అని ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అసలు పూలే సహజంగానే పూలే ఒక 20-15 సంవత్సరాల నుంచే పూలే పాపులర్ అయ్యిండు. ఈవెన్ అంబేద్కర్ కూడా 30-40 సంవత్సరాల నుంచి పాపులర్ అయ్యాడు. ఆయన అంత గొప్పగా రాజ్యాంగం రాసి దేశం లోపల కేంద్ర మంత్రిగా ఉన్న తర్వాత కూడా. అంటే సహజంగానే ఈ భారతీయ సమాజం లోపల ఈ మనందరికీ తెలుసు, సమాజం లోపల దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఈ మన భారతదేశంలో ఉంది. దాంట్లో ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళ చరిత్రలే మనకు తెలిసిన చరిత్రలు. ఇంత గొప్పగా ఏది పూలే అంటే నేను గమనించిన దాని ప్రకారంగా మోడర్న్ ఇండియా లోపల, నవీన భారతదేశం లోపల ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు అంటే పూలే. ఆయన ఆద్యుడు. అంటే ఇప్పుడు ఉన్న అనేక మంది సామాజిక విప్లవకారులకి ఆయనే ఆద్యుడు. ఏది నారాయణ గురు అయినా, తర్వాత పోతే పెరియార్ అయినా, అంబేద్కర్ అయినా, ఇట్లాంటి వాళ్ళు అనేక మందికి ఆయనే ఆద్యుడు. అసలు ఒక 200 సంవత్సరాల క్రితమే భారతీయ సమాజంలో ఉన్న ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా
అప్పుడు అంటరానితనము దుర్మార్గంగా ఉన్నది. ఇప్పుడున్నదే మనం చూస్తున్నాం. ఈ ఎన్నో రెట్లు అంటరానితనం ఉన్న సమాజం. తర్వాత శూద్రుల్ని కూడా దాదాపు అంటరాని వాళ్ళకిన చూసే సమాజం. మన సమాజం లోపల మనందరం తెలుసో తెలియకో ఒక 2000 సంవత్సరాల నుంచి మనుధర్మ శాస్త్రం యొక్క ప్రభావంతో జీవిస్తున్నాం. అంటే బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళని పూజించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు ఎంత తప్పు చేసినా మనం ఏమనకూడదు అనేది మన మైండ్లలో అందరు ఎక్కడికి పోయింది. మీరు ఇప్పటికీ మన జనం లోపల ఇది మనకు కనపడుద్ది. తర్వాత దళితులంటే ముట్టుకోకూడదు, దళితులంటే తక్కువగా చూడాలి, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. తర్వాత శూద్రులు కూడా ఒక్కడుగు, శూద్రులు అంటే బీసీ కులాలు, బీసీ కులాలు ఒక్కడుగు పెద్ద బీసీ కులాలు మన అప్పర్ క్యాస్ట్లలో కూడా ఉన్నారు కదా శూద్రులు. అది అందుకోసమే మొత్తం సమాజం లోపల ఇప్పటికి కూడా ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ మనకి స్పష్టంగా కనపడుతుంటది. అంటే ఆ పూలే సినిమాలో ముఖ్యంగా ఆ రోజులలోనే ఇలాంటి వ్యవస్థకి వ్యతిరేకంగా పూలే తిరుగుబాటు చేసిండు. ఒక మాటలు చెప్పాలంటే అసలు ఎంత గొప్ప తిరుగుబాటు అంటే ఎట్లా చేయగలిగింది అనిపిస్తుంది మనకి. ఒక్కడు అప్పటికి ప్రపంచం లోపల కూడా విప్లవాలు జరిగినవి తక్కువ, జరిగినవి ప్రచారానికి వచ్చినది కూడా తక్కువ. అలాంటి సమయాననే పూలే ఈ భారతదేశంలో ఉన్న ఈ వ్యవస్థ, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన ఎదురుదాడి చేసిండు. ఒక్కడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడంటే ఇవాళ మన సమాజం లోపల సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అంటే ఇవాళ పెరిగిన ఎడ్యుకేషన్ ఇవన్నిట్లో చాలా సులభం. కానీ ఆ రోజులనే ఆయన అంత దృఢంగా నిలబడి కుటుంబంలో వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత సృష్టించబడింది పైనుంచి. దాన్ని తట్టుకోలేక తండ్రి ఇతన్ని మందలించటం, వేధించటం జరగటం, నీ వల్ల నాకు ప్రతిష్ట వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవటం ఇది మామూలు విషయం కాదు. తన భార్యను వెంబటేసుకొని పోయి ఆమెకి చదువు చెప్పి, ఆమెను టీచర్గా తయారు చేసి, స్కూల్ సొంతంగా పెట్టి, అసలు సమాజం ఒక పక్కన సంఘ సంస్కరణలు చేసుకుంటూ, అంటే ఇంత సంఘ సంస్కరణలు, మంచి పనులు, ఒక విప్లవాత్మకమైన మంచి చేసిండని మీరు అన్నప్పుడు, మంచి చేసిన పూలే సినిమాకు 40 కట్లు ఎందుకు అడ్డాయి సెన్సార్లో? ఒకటే, ఇప్పటికీ ఆధిపత్య కులాల అహంకారం ఎట్లుందో, అగ్ర కులాల యొక్క అణిచివేత ఎట్లుందో, వాళ్ళ ప్రభావం ఎంత ఉందో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 40 కట్లు సినిమాకి ఎందుకు మనకు తెలిసిన సమాచారం కానీ, ఇతర పేపర్లలో వచ్చింది కానీ, లేదా తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానీ చెప్తే అది బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. బ్రాహ్మణిజం అనే మాట అంటాం, హిందుత్వ అనే మాట అంటాం. తర్వాత పోతే ఈ సతీ సహగమనాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులంతా చేసిన ఆందోళనని పెట్టడం, ఇలాంటివన్నిటినీ దాంట్లో చూపించడం జరిగింది. అదేవిధంగా అంటరాని వాళ్ళకి ఎంత దుర్మార్గమైన పరిస్థితి అప్పుడు ఆ మహారాష్ట్రలో ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. తర్వాత ఈ మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుంది, బ్రాహ్మణులు అనేటోళ్ళు ముఖం నుండి పుట్టినరు, క్షత్రియులు అంటోళ్ళు భుజాల నుండి పుట్టినరు, వైశ్యులు అంటోళ్ళు నాభి నుండి పుట్టినరు, లేదా శూద్రులు పాదాల నుంచి పుట్టినరు అని ఇట్లాంటివన్నీ అవన్నీ చెప్తుంటుందట. దాన్ని ప్రజల లోపలికి తీసుకుపోయి ఈ సమాజం లోపల ఈ కింది తరగతులు దాంతో రెస్పాండ్ అయ్యి లేదా అర్థం చేసుకొని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అలాంటివి రాకుండా ఉండాలనే ఉద్దేశమే వాళ్ళ ఉద్దేశం. అంటే ఒక అగ్రకుల అహంకారాన్ని కాపాడుకోవటం కోసం చేసిన ప్రయత్నమే అది. ఆ కట్స్ అన్నీ అంతే. అంటే మీరు ఈ ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి ఆధిపత్య కులాలు, అగ్రకుల అహంకారం ఇవన్నీ పలుసార్లు ప్రస్తావించరు, మాట్లాడారు. కానీ సినిమా తీసిందే ఆయన అనంత నారాయణ మహాదేవన్ బ్రాహ్మణ్, దట్టు సౌత్ నుంచి నార్త్కు పోయి అక్కడ మొత్తం స్టడీ చేసి ఈ సినిమా తీసిండు. సో నిజంగా సమాజం అంతా అగ్రకుల అహంకారమో లేకపోతే ఆధిపత్యమో ఉంటే ఆయన కూడా ఒక బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇలాంటి సినిమాలు రాకపోవు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా డైరెక్టరు అనంత నారాయణ్
మహాదేవన్ అప్పర్ క్యాస్టే. తర్వాత దానికి పూలేగా యాక్ట్ చేసిన నటుడు ప్రతీక్ గాంధీ, అతను అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన. ఆ తర్వాత పత్రలేఖ హీరోయిన్. వీళ్ళంతా కూడా సమాజం లోపల ఇప్పటికే అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మన సినిమా కూడా చూసినా కూడా అంతే ఉంటది. ఈవెన్ మన కే విశ్వనాథ్ ఉన్నాడు, ఆయన బ్రాహ్మణే. కానీ బ్రాహ్మణులని సంస్కరించడానికి లేదా సమాజాన్ని సంస్కరించడానికి ఆయన తీసిన సినిమాలు బాగున్నాయి, లేవని కాదు. కమల్ హాసన్ ఉన్నాను, ఆయన అప్పర్ క్యాస్టే. అంటే ఇలాంటి వాళ్ళు లేరని కాదు. అంటే బ్రాహ్మణులు అనగానే ఒకళ్ళో ఇద్దరు బ్రాహ్మణులను పట్టుకొని బ్రాహ్మణిజం అంతా అని అనటం తప్పు అనే భావన కూడా ఉంటుంది. కానీ బ్రాహ్మణులలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ భారతీయ సమాజం లోపల చదువుకున్నది మొట్టమొదటి వాళ్ళే కాబట్టి దాంట్లో బాడు ఆలోచించే వాళ్ళు, తర్వాత సమాజాన్ని కొంత స్టడీ చేసిన వాళ్ళు, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా వేల మీద లెక్కబట్టగలిగేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సంస్కరణలకు కూడా వాళ్ళు ముందుంటారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో చూద్దాం, మన నంబూదిరిపాది కావచ్చు, రణదీవి కావచ్చు, తర్వాత బయట ఉన్న సమాజంలో కూడా బాలగోపాల్ కావచ్చు, ఆ తర్వాత శ్రీశ్రీ కావచ్చు, వీళ్ళంతా బ్రాహ్మణుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ సుందరయ్య గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అట్లా వాళ్ళని మనం బ్రాహ్మణులు అనగానే, అగ్రకులాలు అనగానే వీళ్ళను చూడొద్దు. ఇప్పటికీ ఇంకా ఆధిపత్యం వహించే వాళ్ళు, కుల సమాజం ఉండాలనే వాళ్ళు, మనుధర్మశాస్త్రం సరి అయిందనే వాళ్ళని నువ్వు లెక్క పెట్టుకో. వీళ్ళంతా ఎప్పుడో బ్రాహ్మణిజాన్ని, అగ్రకులతత్వాన్ని వదిలిపెట్టేసి సమాజం కోసం వచ్చిన వాళ్ళని మనం వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే తప్పులను డిఫెండ్ చేసుకోవటానికి, వాళ్ళు చేసే వెనుకబాటు నాగరికతని డిఫెండ్ చేసుకోవటానికి కోసం ఇలాంటి మహనీయుల్ని ఎవరైతే బ్రాహ్మణ అగ్రకులాల నుండి ముందుకొచ్చి సమాజ సంస్కరణల కోసం పనిచేస్తున్నారో వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తుంటారు. మరి వాళ్ళు చెప్పింది చేయొచ్చు కదా, చూపించడం కరెక్ట్ కదా, చూపించాలి కదా. ఏంటంటే మంచిని చూపించడం, వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు చూపించరు, ఫాలో కానోళ్ళు చూపిస్తారు. అర్థమైంది నా పాయింట్? ఫాలో కానోళ్ళే అలాంటి వాళ్ళని చూపిస్తుంటారు. ఫాలో అయ్యేటోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఫాలోగా అయ్యేటోళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడరు. నిజమే, మా సమాజం అంతా తట్టుంది కాబట్టి అంటాను అనుకుంటారు. వాళ్ళని ఫాలో కాని వాళ్ళు సమాజంలో మూఢత్వాన్ని, వెనుకబాటుతత్వాన్ని సమర్థించే వాళ్ళు వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు బయటపడాలనుకుంటారు. అయితే ఈయన అనంత నారాయణ దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళి ఫూలే సినిమా తీయడం అంటే ఎట్లా చూడాలి పరిస్థితి? ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్, అన్ని రంగాలలో అడ్వాన్స్. ఒకటి ఎడ్యుకేషన్లో కానీ, నాగరికతలో కానీ, తర్వాత ఈ అభ్యుదయ భావాలలో కానీ, సంస్కరణలు ఇలాంటి విషయాలలో నార్త్ కంటే సౌత్ వెనకబడి, సౌత్ అడ్వాన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ నారాయణ గురు కేరళ లోపల ఎడ్యుకేషన్ విపరీతంగా విస్తృత కావటానికి, బాగా అడ్వాన్స్ కావటానికి నారాయణ గురు కారణం. ఇట్లాంటి వాళ్ళు నీకు ఉత్తర భారతదేశంలో యూపీ లోపలనో, బీహార్ లోపలనో, రాజస్థాన్ లోపలనో, మధ్యప్రదేశ్లో కనపడరు. తర్వాత పెద్ద సంస్కరణ ఉద్యమం, ద్రవిడియన్ ఉద్యమం, తర్వాత ఈ ఆధిపత్య కుల అహంకారానికి నిలయమైన ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసింది పెరియార్. దాని యొక్క ప్రభావం ఇప్పటికీ తమిళనాడులో కనపడుద్ది, కేరళలో, తమిళనాడులో ఉంటుంది. అంటే దాని ప్రభావమే ఇక్కడ కూడా మనం 1930 ఆ ప్రాంతం లోపల త్రిపురనేని రామస్వామి చౌదరి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ అభ్యుదయ సాహిత్యాన్ని, తర్వాత బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, తర్వాత ఈవెన్ కమ్మల లోపల పూజారులను తయారు చేసి వాళ్ళు ద్వారా పెళ్లి చేయించటం, తర్వాత కులతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం, ఇట్లాంటి సంస్కరణలు చేసుకున్నారు. వీరేశలింగం, గురిజాడ అప్పారావు, తర్వాత ఇక్కడ చూస్తే శ్రీశ్రీ, ఇంకా మనం సాహిత్యం రంగానికి వస్తే కూడా
శ్రీశ్రీ కావచ్చు, రంగనాయకమ్మ కావచ్చు, చలం కావచ్చు, ఆ తర్వాత పోతే ఇట్లానే మనం చెప్పాలంటే కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నంత అభ్యుదయమైన కవులు, అభ్యుదయమైన రచనలు, సంస్కరణ ఉద్యమాలు అక్కడ జరగలేదు. తర్వాత ఇప్పటికి మీరు చూస్తే ఎడ్యుకేషన్, సౌత్లో ఉన్న ఎడ్యుకేషన్ నార్త్లో లేదు. కానీ మీరు చెప్పిన మహారాష్ట్ర మొట్టమొదటి ఫూలే, అంబేద్కర్, ఒక సామాజిక ఉద్యమాలు ఇవన్నీ కూడా వచ్చిన మహారాష్ట్ర ఉత్తర అయితే భారతదేశంలో అది భాగమే ఒక్క కదా. ఒక్క మహారాష్ట్రనే మీకు కనపడుద్ది అట్లా. ఉమ్, బెంగాల్లో కొన్ని జరిగినాయి సంస్కరణలు, కానీ ఉమ్, అవి బ్రాహ్మణుల లోపల సంస్కరణ కోసం పరిమితమైనవి. ఉమ్, అది మొత్తం సమాజం లోపల ఈ అంటరానితనం, ఈ శూద్రులకి మీద జరిగే దాళ్ళు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అంత అంత లోతైనగా లేవు. కొన్ని చాలా లైట్ సంస్కరణలే జరిగినాయి. కానీ ఆ, మహారాష్ట్ర చాలా గొప్పది. ఏది పూలే కానీ అంబేద్కర్ లాంటి వాళ్ళు అక్కడనే పుట్టారు. అయితే బాగా అణచివేతకు గురైన ప్రాంతం కూడా మహారాష్ట్ర కూడా ఒక రాష్ట్రం కాబట్టి అక్కడ మహర్సు ఒక ప్రత్యేకంగా సైన్యంలో చేరటం, వాళ్ళ కొడుకులు చదువుకోవటం, ఇలాంటిది జరిగింది. పూలే సరే అప్పుడున్న పరిస్థితి లోపల ఆయన సహజంగానే టాలెంటెడ్, చాలా ఈజీగా స్పందించే స్వభావం కలిగి ఉన్నట్టు అట్లాంటి మనుషులు కొంతమంది ఉంటుంటారు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. అంటే ఎట్లా ఇప్పుడు ఈయన ప్రతీక్ గాంధీ కానీ, ఆ పూలే పాత్రధారిని, పత్రికా లేఖ కానీ ఎట్లా యాక్ట్ చేసిర్రు? అసలు వాళ్ళ పాత్రలు నిజంగా అసలు ప్రాణం పోసినాయా అసలు లేదా ఆర్టిఫిషియల్ 40 కట్స్ అయిన తర్వాత ఆ సినిమా నిజంగా ఒకదానికొకటి లింకు లేకుండా ఉండి సరిగ్గా అర్థం కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది జనరల్గా. కానీ అంత కట్ చేసినాక కూడా ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం లేవకుండా చూడగలిగేటట్టుగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ కొన్ని ఘటనలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఘటనలన్నింటినీ వాళ్ళు కట్ చేసినాక కూడా, సెన్సేషనల్ విషయాలను కూడా వాళ్ళు కట్ చేసినాక కూడా ఆ ఉన్న సినిమా అయినా చాలా చూడదగ్గట్టుగా, చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా చాలా బాగుంది సినిమా. అది తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే అంబేద్కర్ సినిమా కూడా మనం చూసాం. అంబేద్కర్ సినిమా సరే దాంట్లో కొంత కట్స్ కనుక ఏమి పోయినట్టు నాకు తెలియదు, కానీ 2-3 తీశారు సినిమాలు అంబేద్కర్ మీద. దాదాపు సినిమా పూలే మీద వచ్చిన సినిమా నేను చూడటం ఇది మొదటి సినిమా, కానీ చాలా బాగా తీశారు. అది నాకు అనిపించేది ఏంటంటే దాన్ని పనిగట్టుకొని అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళందరూ, అభ్యుదయవాదులు చూడాలా, మాసెస్ చూడాలా? నేను అభ్యుదయవాదుల కర్తవ్యం చెప్తున్నా. వాళ్ళు మాసెస్ అందరికి చూపించేలాగా, తర్వాత విద్యార్థులకి, తర్వాత యువకులకి, ఈ ఇతర సామాజిక ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళకు పనిగట్టుకొని, ఎందుకంటే అది వాళ్ళు మరింత ఇన్స్పిరేషన్గా పొందటానికి అవకాశం ఉంటుంది. బలగం సినిమా కనుక గల్లీ అసలు ఎట్లా వేయగలిగితే వేయాల్సిన అవసరం ఉంది. అసలు అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప సంస్కరణవాదిని, అంత గొప్ప విప్లవకారుణ్ణి మనం గుర్తించాల్సినంత గుర్తించలేదని ఎవరికైనా అర్థమైంది ఆ సినిమా చూడంగానే. ఇప్పటిదాకా కూడా ఇంతెందుకు మనలాగా ఆలోచించే అభ్యుదయవాదులు, తర్వాత వామపక్షాలు, తర్వాత సామాజిక ఉద్యమాలు నిర్వహించే వీళ్ళకే ఈ ఇంత గొప్ప వ్యక్తి అంతవరకే పరిమితమైండు. కానీ ఇది మనం అందరికీ దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు భవిష్యత్తు లోపల ఎవరు నిలబడతారు అంటే, మనం వామపక్ష ఉద్యమానికి వస్తే కొంతమంది నాయకులు మనం ఎట్నైతే అనుకుంటున్నామో, సామాజిక ఉద్యమాల లోపల సామాజిక విప్లవకారులుగా సావిత్రిబాయి పూలే ఆ విధంగా నిలబడతారు. సావిత్రిబాయి పూలే తర్వాత ఆమె ఫ్రెండ్ ఫాతిమా. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మతాల మధ్య విద్వేషం సృష్టిస్తూ కొంత చేస్తున్న నేపథ్యంలో ఆ ఫాతిమా, సావిత్రిబాయి పూలే కలిసి మహిళల చదువు కోసం ఎట్లాంటి ప్రయత్నం చేశారు? ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడే చాలా కట్టుబాట్లు. ప్రధానంగా ఆ సినిమాలో చూపించింది, ఒక ఫస్ట్ స్కూల్కి పెట్టినప్పుడు 5గురితో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ స్కూల్ పెట్టినందుకు దాడి చేస్తారు. తర్వాత కొంతమందిని పూలే పోయి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎన్నోళ్ళే కొడతారు పూలేని.
ఉమ్, తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే పిల్లల్ని పంపించడం స్టార్ట్ అయింది. ఉమ్, ఒక పెద్ద స్కూల్ అయింది. దా ఒక 300 మందితోని ఏర్పడ్డ స్కూల్ అవుతుంది. కొంతకాలానికి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆ కలెక్టరేట్ డైరెక్ట్ వచ్చి ఆ స్కూల్ చూసి ఇలాంటి స్కూల్ 25 నేను శాంక్షన్ చేస్తున్నా, దానికి కావాల్సిన డబ్బు, దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తున్నా అని చెప్పాడు. అది ఒక పెద్ద ఉద్యమంగా వస్తుంది. అది మొత్తంగా పూణే మొత్తంగా స్కూల్స్ పిల్ల చిన్న బాలికల స్కూల్స్లో పెడుతుంది. ఈ ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఈ ఫాతిమాతోని ఈ ఫాతిమా భర్త పూలే క్లాస్మేట్స్. ఉమ్, ఎప్పుడైతే పూలేని తన ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడతాడో తండ్రి లేదా బయటకు వచ్చిండో, ఆయన బ్యాగ్ పట్టుకొని ఆ ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండే ఉమ్, ఫాతిమా భర్త. ఉమ్, వాళ్ళిద్దరి సహకారంతో అయితే ఇక్కడ మనకి ఇంకొక గమ్మత్ ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యతని ఒకటి బాగా చూపిస్తారు. ఉమ్, ఇది ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే ఫాతిమా కూడా సావిత్రితోని ఇక కంప్లీట్గా ఇద్దరు కలిసే రెండు కళ్ళలాగానే వాళ్ళ సినిమాలో మనకు కనపడుతుంటారు. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనిపించదు. పైగా ఫాతిమా మొత్తం ముస్లిం బాలికలను ఎడ్యుకేట్ చేయడంలో కీలకమైన పాత్ర వహించింది ఆమె. ఏమేమో హిందూ బాలికలని ఎడ్యుకేట్ చేయటం మీద, హిందూ ఫ్యామిలీస్తోని ఆమె ముస్లిం ఫ్యామిలీస్తోని, ముస్లింల యొక్క పిల్లలందరితోని ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పటం, వాళ్ళని స్కూళ్ళకి రప్పించటం, ఏమో హిందూ పిల్లల్ని తీసుకురావటం, అంతా కలిపి స్కూల్లో ఉండటం, అసలు చాలా గొప్ప పాత్ర వాళ్ళకి కనపడుతుంటుంది. వీళ్ళు వస్తుంటే వీళ్ళ మీద పెండ కొట్టడం, వీళ్ళ మీద దాడి చేయటం. ఆ సందర్భంగా పూలే ధైర్యం చెప్పటం. తర్వాత అసలు ఆమె హీరో అన్నంతగా ఉంటుంది అనమాట సినిమా. హీరో అన్నట్టు సావిత్రి ఇక కొన్ని సందర్భాలలో సావిత్రి కొంతమంది ఈ బ్రాహ్మణ వీళ్ళు ఉంటారు కదా ఆటంకవాదులు, వాళ్ళు వస్తే కొట్టుద్దామా అంటే అంత ఫెరోసియస్ కూడా తయారైంది. ఒకనాడు చాలా సౌమ్యంగా ఉన్నామా కూడా. సినిమా చాలా చక్కగా అలాంటి వాటిని ఎవల్యూషన్ని, ఆమెలో వచ్చిన మార్పుల్ని కూడా చక్కగా చూపించటం జరిగింది. ఓకే ఓకే అండి. సినిమా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, జనం చూడాలి. అయితే అంతకంటే ముందు ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటామా లేదు, వాళ్ళు ఎందుకు ఈ ఫూలే సినిమాను కట్స్ ఎక్కువ ఇవ్వడం కానీ లేదు ఎక్కువ మందికి వెళ్ళకుండా చేయడం, ఎందుకు వాళ్ళకి భయపడుతున్నారా ఫూలేకు? ఎందుకంటే ఒకటే, ఇప్పుడు కంప్లీట్గా సనాతన వాదం వైపు తీసుకుపోవాలని ప్రభుత్వం పాలసీ. తమ ఆర్థిక విధానాలతోని ప్రజలని మెప్పించలేనప్పుడు అనివార్యంగా దాన్ని మర్చిపోయేటట్టు చేయటం, వాళ్ళని ఉద్యమాల వైపు పోకుండా చేయటం అనే దానికోసం అనివార్యంగా ప్రభుత్వాలు ఇలాంటి పని చేస్తాయి. అయితే వీళ్ళు ఈ సనాతనవాదాన్ని, బ్యాక్వర్డ్నెస్నే తమ ఆయుధంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు దీని ద్వారా ప్రజల్లో చైతన్యం రాకుండా ఉండటం, ఆలోచించకుండా ఉండటం చేయటం అనేది ముఖ్యం. ఎవరన్నా ఆలోచిస్తే మన ధర్మానికి వ్యతిరేకం, మన సాంప్రదాయానికి వ్యతిరేకం, మన సంస్కృతికి వ్యతిరేకం అనే దాన్ని బ్రాండ్ వేస్తారు. ఇవాళ వాళ్ళు ఒక మేరకు సక్సెస్ అయినరు. ఎట్లా సక్సెస్ అయ్యారు మీరు చూడండి. నేను కాలేజీ డేసులలో ఉన్నప్పుడు మా కాలేజీలో ఒక్కతనే రంగాచార్యులు అంటే ఆయన ఒక్కడే బొట్టు పెట్టుకుని వచ్చేది మొత్తం కాలేజీలో. ఇవాళ నువ్వు చూస్తే అందరికీ బొట్లే కనపడుతున్నాయి. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా. తర్వాత అప్పుడు లేడీసు మామూలుగానే ఉండేది, వాళ్ళు అంతకన్నా బొట్లు పెట్టుకునే అదంతా లేడీస్కి ఉండేది. కానీ ఇవాళ నీకు ప్రతి లేడీకి లెఫ్ట్ లెగ్ చూడు నల్లదార ఉంటుంది. ఇప్పుడు మోడీ వల్ల ఏమొచ్చింది అంటే మగవాళ్ళకి బొట్లును, ఆడవాళ్ళకి ఎడవకాలకి నల్లదారాలు వచ్చినాయి. కొత్తగా ఏమి రాలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే అంత ప్రభావితం చేసిండ్రు. ఎవరు చెప్తారు, ఎవరు చెప్పిండ్రు వీళ్ళందరికీ అంటే
మూఢనమ్మకాలను నమ్మించటము, తర్వాత మీరు చూడండి ఆ సన్యాసులు మొన్న జరిగింది ఏంటి, మన కుంభమేళనా? కుంభమేళన. అసలు వాళ్ళెవరు బరిబాత పోవటం ఏంటి, వందల మంది బరిబాత పోవటం ఏంటి, ఇదేమి నాగరికత మనది. తర్వాత లేడీస్ కూడా వాళ్ళు ఎమ్మటి ఉరకటం ఏంటి. తర్వాత మొత్తం ఈ సాధువులు సన్యాసులే మొత్తం డామినేట్ చేయటం ఏంటి. అంటే ఎటుపోతున్నాం మనం అంటే దీన్ని మరింత పెంచటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు వివరదాకా చెప్పిన చూడు, రజాకార్లు, కాశ్మీర్ ఫైళ్ళు, అవి ఇవి అని చెప్పిన చూడు, ఇవన్నీ ఆ సంస్కృతిని డెవలప్ చేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో నువ్వు టీవీలు చూడు, కంప్లీట్గా అసలు ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ యాత్ర, ఆ దేవస్థానం, వీటి చుట్టే తిరుగుతుంది. మనం టీవీలు పెడితే ఇంతకు ముందు అలాంటి వార్తలు ఎప్పుడో ఒకప్పుడు ఒకటి వచ్చేది. కానీ ఇవాళ మొత్తం జాతరాలు, హనుమాన్ జయంతి అయిపోద్ది, వినాయక చవితి అయిపోద్ది, దాని వెంబటే ఇంకెవరు శ్రీరామనామం వచ్చేస్తుంది. అంటే ఏంటి అసలు సమాజాన్ని అంతా కూడా వెనక్కి తీసుకొచ్చి ఆలోచించకుండా చేసి ప్రజలు చైతన్యం కాకుండా ఉండటానికి మూఢత్వంలో తీసుకుపోవాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. పని కట్టుకొని ఇంత చెప్పారు, వాళ్ళ చేతిలో మీడియా ఉంది, సినిమాలు ఉన్నాయి, అన్ని ఉన్నాక ఒక్క పూలే ఒక్క సినిమా అంటే ఎందుకు భయపెట్టింది అంటే ప్రజల లోపల ఏ కొద్దిగా చైతన్యం వచ్చినా కూడా ఒక్కడ ఆగదు. ఇది ఒక్కళ్ళతోని పోయేది కాదు, అది విస్తృతం అయింది. అది విస్తృతం కాకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు. అదే సందర్భంగా ప్రపంచం దృష్టిలో తాము ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవటానికి కోసం ఒక ప్రయత్నం. ఇప్పుడు ఏమని చెప్తారు, ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగటము, ప్రభుత్వాలు మారటము, ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రజాస్వామ్యం అంటేనే అది. అయితే దాంతో ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆ ప్రజాస్వామ్య దేశం లోపల మళ్ళీ ఏదో దానికి ముప్పు వస్తుంది అనే భావన రాకుండా ఉండటానికి అప్పుడప్పుడు షాంపుల్గా ఇలాంటి వాటికి అవకాశం ఇస్తారు. అది కూడా ఇచ్చినట్టుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 40 కట్టింగులు సినిమా టాకీసులకి ఎక్కడేస్తారో తెలవని పరిస్థితి. తర్వాత వీలైనండి ఎక్కువ థియేటర్స్కి ఇవ్వరు. అంటే కావాలి అన్ని. ఇప్పుడు అందరూ పై వర్గాలే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏది డిస్ట్రిబ్యూటర్సు, సినిమా థియేటర్ యజమానులు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ సమయాన ఇలాంటి సామాజిక విప్లవాన్ని బాగా అడ్వాన్స్ చేయగలిగే ఇలాంటి సినిమాలు చూడటం వల్ల సమాజం అడ్వాన్స్ అవుద్దనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా మనం అర్థం చేయించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాములు గారు. ప్రజలారా విన్నారు కదా, ఫూలే సినిమా 2025లో వచ్చింది. తక్కువ థియేటర్లోనే ఉంది, మళ్ళీ ఆ థియేటర్లను కూడా తీసేస్తారు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా చూడండి. ఒక సామాజిక ఉద్యమకారుడు, భారతదేశానికి బాహుబలి ఎవరంటే ఫూలే. మొట్టమొదటిసారి విద్యను కానీ, ఈ సామాజిక ఉద్యమాన్ని కానీ, చైతన్యాన్ని కానీ తట్టి లేపింది ఫూలే. నా గురువు ఫూలే అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకుంటాడు. కాబట్టి అలాంటి ఫూలే జీవిత ఆధారంగా తీసిన సినిమాను తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి అని రాములు గారు అనేక విషయాలను చెప్పారు. మరి తప్పకుండా మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కింద తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఈటీటీ.